గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. మాదక ద్రవ్యాల వినియోగం ఇది ఒక పెద్ద భూతంలా ఇప్పుడున్న యువతిని పట్టి పీడిస్తుంది. ఎందుకంటే మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా అనేక మంది యువత వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో అయోమయ పరిస్థితిలోకి దిగజారిపోతున్నారు. సో దీనికి సంబంధించి మనం రీసెంట్గా చాలా సంఘటనలు చూసాం. డ్రగ్స్ మత్తులో ఒక యువతిపై అత్యాచారం, డ్రగ్స్ మత్తులో ఇలా చేశారు, డ్రగ్స్ మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్, చాలా కేసులు చూస్తున్న పోలీసులు అందరూ కూడా ఎలా అయినా సరే ముఖ్యంగా యూత్ లో మంచి సందేశం ఇవ్వాలి, యూత్ ని అలర్ట్ చేయాలి. ఎందుకంటే రానున్న భవిష్యత్ అంతా కూడా ఏమైపోతుంది, అధ్వానంగా మారిపోతుంది అనే ఆలోచన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఆదేశాల మేరకు ఇక్కడ విజయనగరం జిల్లాకి సంబంధించి అభ్యుదయ సైకిల్ ర్యాలీ పేరిట యువతనందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి రేంజ్ డిఐజీ అయినటువంటి గోపీనాథ్ జెట్టి గారి ఆధ్వర్యంలో యువతకి డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టి, అదేవిధంగా డ్రగ్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, డ్రగ్స్ వినియోగం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, గంజాయి సేయించడం వల్ల ఆ మత్తులోని వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో కూడా వారికి తెలియదంటూ కాదంటూ తెలియలేని పరిస్థితిలో విచక్షణ రహితంగా తయారవుతున్నారంటూ కూడా అనేక మంది యువతకి చైతన్యాన్ని కల్పిస్తూ నిన్న సైకిల్ ర్యాలీని అయితే ప్రారంభించారు. పాయకరావుపేట నుండి ఎచ్చాపురం వరకు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రతి ఒక్క ఏరియాకి సంబంధించి యూత్ అంతా కూడా కలుపుకొని ముఖ్యంగా యూత్ ని చైతన్యపరచాలి. ఎందుకంటే రాబోయే భవిష్యత్ అంతా కూడా వారి చేతుల్లో ఉంటుంది. ఒక మంచి పౌరులుగా కూడా వాళ్ళు మెలగాలి, సమాజంలో వారిని చూసి చాలా నేర్చుకోవాలని ఫ్యూచర్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళలో ముఖ్యంగా మార్పు రావాలి. వాళ్ళంతటా వాళ్ళు డ్రగ్స్ పట్ల సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలంటే యువతికి గుడ్ మెసేజ్ కూడా ఇచ్చారు రేంజ్ డిఐజీ అయినటువంటి గోపీనాథ్ జెట్టి గారు. సో ఆయన మాటల్లోనే 20,000 పైచులకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది. దానిలో అన్ని స్కూల్స్, కాలేజెస్, గ్రామాలు, వార్డులు కూడా కవర్ చేశాం. దానిలో భాగంగానే అవి రొటీన్గా కాకుండా ఒక కొత్త వరవడితో మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పాయకరావుపేటలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు దాదాపుగా 1000 కిలోమీటర్లు మన విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రధాన నగరాలు, కాన్స్టిట్యున్సీస్, సబ్ డివిజన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో లాస్ట్ పోయిన 1 సంవత్సరం 4 నెలల కాలంలో దాదాపుగా 2467 మందిని మేము ఈ డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చట్టం, మాదక ద్రవ్యాల నిర్మూలన చట్టం చాలా కఠినమైనటువంటిది. ఒక్కసారి ఈ కేసుల్లో అరెస్ట్ అయితే బెయిల్ రావడం కూడా చాలా కష్టం. పోయిన 1 సంవత్సరంలో జరిగినటువంటి కేసులు ట్రయల్స్ చూస్తే మనకి దాదాపుగా 87 మంది జైలు శిక్ష పడింది. దానిలో 67 మందికి 10 సంవత్సరాల పైన జైలు శిక్ష. అంటే ఒకసారి 10-20 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఒక వ్యక్తి ఆ జీవితం అంతా కూడా కోల్పోయినట్లే. తర్వాత భవిష్యత్తులో ఏ రకంగానూ దాని నుంచి బయటకు వచ్చి మళ్ళా సాధారణ జీవితం గడపడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. అదే కాకుండా ఒక్కసారి ఎవరైనా ఇలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక చెడ్డ పేరు సంపాదించిన తర్వాత ఆ కుటుంబానికి అంతా కూడా సమాజంలో చాలా చిన్నతనంగా, చిన్నచూపుగా ఉంటుంది. మన రాష్ట్రం అంతా కూడా ఈ డ్రగ్ రహిత రాష్ట్రంగా ఉండాలి. గాంజా ఈరోజు మన రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోయినప్పటికీ కూడా బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం మీదుగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దాన్ని కూడా సంపూర్ణంగా నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నా కూడా ఇంకా అక్కడక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటు కన్జంప్షన్ కూడా ఎక్కువ ప్రాంతాల్లో మనకి జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దాని నుంచి
మన యువతని పూర్తిగా రక్షించుకోవడానికి, ఈ యువత రేపు రాష్ట్ర భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకి పాటుపడాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.